శ్మశానం అమరావతి అన్నారు. పడవ ప్రయాణం చేయొచ్చు అమరావతిలో అన్నారు. ముప్పు ప్రాంతం అమరావతి అన్నారు. ఏముంది అమరావతి? అమరావతి కాదు కమరావతి అన్నారు. కొంతమంది అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇంత మంచి బట్టలు వేసుకుంటున్నారేంటి, మీరు అందులో రైతులంటే మేము నమ్మాలా అని మాట కూడా అనేశారు. వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, విషాన్ని జమ్మారు, విద్వేషాన్ని చేశారు. అవమానాలు, చీత్కారాలు, తోచివేతలు, ఎత్తివేతలు. అండ్ ఐఎమ్ వెరీ సారీ టు సే, ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్, క్లియర్గా చెప్తున్నా. చాలా మంది ఏదో అంటున్నారు నా గురించి, కానీ నేను ఒక ప్రధాన టెలివిజన్ ఛానల్లో చూశాను. అమరావతి రైతులందరూ బారు తీరి సిజే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, చీఫ్ జస్టిస్ ఆయన టెన్యూర్ అయి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద బారులు తీరి అమరావతిని హైకోర్టు కాపాడిందని చెప్పి రోడ్డు మీద వాళ్ళందరూ వంగి దండం పెడుతుంటే దాన్ని కూడా వెక్కిరించిన వెధవ చేష్టలు చేసిన ఛానల్స్ ఉన్నాయి. ఇది అది కాదు. అమరావతి వచ్చిన దగ్గర నుంచి ఎంత వైభవంగా వచ్చిందో గడిచిన 5 ఏళ్లలో అంత విధ్వంసాన్ని కూడా చూసింది. స్త్రీలపైన విధ్వంసం, రాష్ట్రం పైన విధ్వంసం, ఆశయాలపైన విధ్వంసం. ఈ రోజు ఒక్క మొగాళ్ళగా నుంచి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం ప్రకటించారు. పార్లమెంట్లో ఈరోజు అమరావతి బిల్లు వస్తుంది. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుంది. ఎంతమంది తుగ్లక్లు వచ్చినా, ఎంతమంది ఇడియట్స్ వచ్చినా రాష్ట్రంలో ఇక్కడి నుంచి అమరావతి రాజధాని కాదు అని మార్చే సత్తా దమ్ము ఎవరికీ లేదు. కానీ ఒక్క దమ్ము అయితే వాళ్ళకు ఉంటుందండి. హ్యాండ్స్ అప్, ఇది మాత్రం ఒప్పుకొని తీరాలి. దౌర్జన్యం చేయటం, అది ఎంత చేస్తారనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. బట్ నేను ఎవరి గురించి అనలేదు ఇక్కడ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నేమ్ ఇన్ థాట్, మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్స్. బట్ ఈరోజు ఆ 4 ఎంపీలు వాళ్ళకున్న స్టాండ్ ఏంటో అర్థమైపోతుంది మరి కొద్ది క్షణాల్లో. బట్ వినికిడి వార్తల ప్రకారం దే ఆర్ నాట్ ఫర్ ఎస్, దే ఆర్ నాట్ ఫర్ నో, దే విల్ జస్ట్ స్టాండ్ లైక్ అ మ్యూట్ పీపుల్. మూగ మొద్దుల్లాగా నుంచోబోతున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు 3 రాజధానులు ముద్దన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు. అమరావతికి ఎక్కడ సైలెంట్ లేదు. ఇక్కడి నుంచి సకల శాఖ మంత్రి అయిన సజ్జల స్క్రిప్ట్ ప్రాపర్గా చదువుకుని మాట్లాడితే మంచిది.